అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం 16 టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి 16 టీఎంసీలు నిలవ ఉండడం కాదు 141 టీఎంసీలు నిలవ ఉండాలి అని రిజర్వాయర్లు 15 రిజర్వాయర్లు కట్టిండ్రు. నా తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి చూడొద్దు, వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మీ అందరికీ తెలుసు, ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు 90% కాళేశ్వరం పనులు ఇచ్చిండ్రు. మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం, రీడిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని. ఇవాళ నిర్మల్కి, నిజామాబాద్కి, కరీంనగర్కి, వరంగల్కి, మెదక్కి, నల్గొండకి, ఖమ్మంకి ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. డైరెక్ట్ గా 20 లక్షల ఎకరాలు, ఇండైరెక్ట్ గా 18.5 లక్షల ఎకరాలకు, అంటే టోటల్ గా కాళేశ్వరం పూర్తయితే 40 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. అవన్నీ పక్కకు పెట్టిండ్రు. కేవలం ఒకటే ఒక కుట్ర, ఏంది? కేసీఆర్ కు పేరు రావద్దు. రైతు బంధు ఇచ్చినందుకు కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు. వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ ని బద్నాం చేయాలి. అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు.